వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, డ్రింక్ అండ్ రిలాక్స్. ఏలూరు ఎంపీ గారి కొత్త ట్రాఫిక్ పాలసీ అనుకోవాలా దీన్ని. ఎందుకంటే ఏలూరు కలెక్టరేట్ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులందరికీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు ఒక కొత్త సామాజిక తత్వాన్ని పరిచయం చేశారు. ఒక జ్ఞానోదయం, చాలా మంచి జ్ఞానోదయం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డి కూడా అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం మిక్సర్ అందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెలో ఏమవుతుందంటే పల్లెలో ఇది చేస్తున్నారు, ఆ పల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతుంది మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా అది ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్, మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ చేయండి సార్. బట్ ట్రై టు సీ దట్ ది హోల్ స్ట్రిక్ట్నెస్ షుడ్ నాట్ బి ఎఫెక్టింగ్ ద గవర్నమెంట్ ఆఫీస్. నాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేపించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేపించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఉన్న ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమైనా కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చూసారుగా, ఇన్నాళ్ళు మనం చట్టం అంటే చట్టమే అనుకున్నాం, కానీ అసలు చట్టం అంటే ఏమిటో, అది ఎవరికి ఎలా వర్తించాలో ఎవరికి వర్తించకూడదో ఎంపీ గారు చాలా చక్కగా క్లియర్గా వివరించారు. పాపం నియోజకవర్గంలో రోడ్లు పాడయ్యాయి, డ్రైనేజీలు మూసుకుపోయాయి, నిధులు కావాలి, అభివృద్ధి పనులు చేయాలి అంటూ వచ్చే ఫోన్ల కంటే సార్ 2 పెగ్గులు ఎక్కువయ్యాయి సార్, పోలీసులు పట్టుకున్నారు, కాపాడండి సార్ అనే ఫోన్లే రోజుకి 30 పైగా వస్తున్నాయట. ప్రజాసేవడిగా పాపం ఆ బాధని భరించలేకపోయినటువంటి ఎంపీ గారు చివరికి సమావేశంలో తన మనసులో ఉన్నటువంటి ఆవేదనని బయటపెట్టేశారు. ఇన్నాళ్ళు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి ప్రాణాలు కాపాడుతున్నారు అనుకున్నాం, కానీ వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారట. ఎందుకంటే మందు తాగి పట్టుబడిన వాళ్ళు నేరుగా ఎంపీ గారికే ఫోన్ చేస్తున్నారు కాబట్టి. ఎవరిమ్మన్నారు ఫోన్ నెంబర్ పబ్లిక్? మరి ఈ సందర్భంగా ఏలూరు ఎస్పీ కొమ్మి కిషోర్ గారు ఎంతో వినయంగా, సార్ తాగి వాహనం నడిపితే ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీ గారు లాజిక్ ముందు ట్రాఫిక్ రూల్స్ కూడా సిగ్గుపడ్డాయి. మరి పాపం ఎంపీ గారి సిద్ధాంతం ప్రకారం ప్రమాదాలు జరిగితే జరిగాయి, కానీ పార్టీ కార్యకర్తల మనోభావాలు మాత్రం ఎక్కడా దెబ్బతినకూడదు. ఓటరు సంతోషంగా ఉండాలి. బ్రీత్ ఎనలైజర్ కంటే ఓటర్ ఐడికి విలువ ఎక్కువ కావాలి. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకి కొత్త గైడ్లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉందా అంటే ఏమో. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. పోలీసు ఉన్నాడు, మందుబాబు వెళ్తున్నాడు, పోలీస్ ఆపి మందు తాగారా, అనలైజ్ అక్కర్లేదు, డైరెక్ట్గా అడగడమే, మందు తాగారా, తాగాను సార్. పోలీసు ఏ పార్టీ? ఏదో పార్టీ పేరు, అధికారంలో ఉన్నదో ప్రతిపక్షంలో ఉన్నదో ఏదో ఆ పార్టీ ఒకటి చెప్పేస్తే పోలీసు సరే సార్ హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళండి. ఇది కూడా ఎందుకో పని చేద్దాం, రేపటి నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళి బార్ల ముందు వైన్ షాపుల ముందు పెడితే చక్కగా క్లోజింగ్ టైం మూమెంట్కి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఇళ్ల దగ్గర ఒక్కొక్కరిని డ్రాప్ చేసి వస్తే అయిపోతుంది.
సో ఇక్కడ ఇంకొక పని కూడా చేయొచ్చు విత్ వాట్ ఏ క్రియేటివిటీ. అసలు ఈ బ్రీత్ ఎనలైజర్ మిషన్స్ ఉన్నాయి చూసారా, వాటిని మొత్తం పక్కకి తీసేసి ఎంపీ రిఫరెన్స్ స్కానర్ ఇది పెడితే సరిపోతుందేమో. ప్రతి ఒక్కళ్ళు ట్యాగ్ వేసుకుని వెళ్తారు, దాన్ని వీళ్ళు పోలీసులు స్కాన్ చేసుకుంటా ఓకే ఇతను ఎంపీ స్కానింగ్లో ఉన్నాడు కాబట్టి ఓకే ఫైన్ వదిలేయచ్చు అని చేస్తారేమో. ఒక ప్రజాప్రతినిధి చెప్పాల్సింది తాగి వాహనం నడపొద్దు, దొరికితే చట్ట ప్రకారం శిక్ష అనుభవించండి, అయిన దానికి కాని దానికి నాకు ఫోన్ చెయ్యొద్దు. కానీ దానికి బదులుగా పోలీసులు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ సందేశం ఇస్తే ఏంటి పరిస్థితి? రేపు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి ఎంపీ గారు ఏం సమాధానం చెప్తారు? అలాంటి మీడియా వాళ్ళతో ఏం చెప్పిస్తారు? పోనీ ఎంపీ గారు కూడా ఆలోచించాలి కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎందుకు చేస్తున్నారు? ఇవి కాపాడడం కోసమే కదా. ప్రతి చోట తాగొద్దని చెప్పండి, లేదంటే ఇంటికి తీసుకెళ్ళి తాగమని చెప్పండి. అంతేగాని తాగి బండి నడుపుతాను, రాత్రి బండి గుద్దుతాను. లాస్ట్ టైం కర్నూలు బస్సు ప్రమాదం సంగతి గుర్తులేదా ఎంపీ గారికి? కర్నూలు బస్సు ప్రమాదంలో ఒక 2 యువకులు మద్యాన్ని తాగి ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, దాని ద్వారా ఆ బస్సులో ఎంతమంది చనిపోయారు అనేటువంటిది గుర్తులేదా? ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ కావాలా మనకి? ఏం చెప్తారు సమాధానం? డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పూర్తిగా ఆపేసి చెక్ పోస్టుల దగ్గర పని చేస్తే బాగుంటుందేమో, బోర్డులు ఇలా పెడితే బాగుంటుందేమో. మద్యం సేవించి వాహనం నడిపే వారికి హృదయపూర్వక స్వాగతం, మీ వెనుక రాజకీయ సిఫార్సు ఉంటే మరింత స్వాగతం పెడదామా సార్? చట్టసభల్లో కూర్చున్న వాళ్ళు చట్టాన్ని బలపరిస్తే సమాజం సురక్షితంగా ఉంటుంది, ఆ సమాజమే మీకు అండగా ఉంటుంది. అదే చట్టానికి మినహాయింపులు వెతకడం మొదలెడితే ట్రాఫిక్ రూల్స్ కంటే జోకులే ఎక్కువగా మిగిలిపోతాయి. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ మాత్రం తెలియలేదా? కొత్తగా ఎంపీ అయ్యారంటే పోనీ రాజకీయ నేపథ్యం లేదంటే ఇల్లంతా కూడా రాజకీయ నేతలతోటే నిండిపోయిందిగా. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అందరూ రాజకీయ నేతలే కదా బంధువులు. ఎవరు ఏ పాలసీ చేస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఏ చట్టాల గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఏం నేర్చుకున్నారు ఇన్నేళ్లలో? ఒక కేసు విషయం బయటికి ఇక్కడ అప్రస్తుతం తీసుకురాకూడదు. మరి అలాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు ఏదో పిలిచారని ఇలాంటి ఆలోచనలు వస్తాయా అని అనిపిస్తోంది. విజ్ఞత అడ్డొస్తోంది. ఎంపీ గారు ఈ మాటలని బేషరతుగా వెనక్కి తీసుకొని ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు ఒక మెసేజ్ రిలీజ్ చేయండి సార్. ఏంటంటే అదేదో ఇంతమంది వరుసగా ఫోన్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాట మాట్లాడేశాను. ఐఎమ్ గివింగ్ ఫ్రీ హ్యాండ్ టు పోలీస్ హూ ఎవర్ కాట్ ఇన్ డ్రింక్ అండ్ డ్రైవ్. తాట తీయండి అని చెప్పండి. మొహమాటానికి పోతే రేపు పొద్దున పదవి కూడా పోతుంది. ఆల్రెడీ పరువు పోయింది ఈ వ్యాఖ్యలతోటి, రేపు పొద్దున పదవి కూడా పోతుంది. సో డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అంటే స్టేట్మెంట్ ఇచ్చేయండి వెంటనే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చాలా చక్కగా చెప్పారు క్లియర్గా, సార్ రోడ్ సేఫ్టీ అనేది ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలాగా అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే పార్టీ కార్యకర్తలు సార్, పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి, వాళ్ళకి కూడా కాస్త ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఇది ఎక్కడ మాట్లాడండి బాధ్యతారాహిత్యంతో? సో ఇది మీరు మాత్రమే కంట్రోల్ చేసుకోగలరు సార్. మీ తరఫున మీడియా వాళ్ళు కానీ, లేదంటే మీ సోషల్ మీడియా పోస్టులు కానీ, లేదంటే మీ అభిమానుల పేజీల్లో దీనికి సంబంధించి ఏదో స్టేట్మెంట్ ఆఫ్ వర్డ్ నార్మల్గా ఇచ్చేస్తే అది పబ్లిక్లోకి వెళ్ళదు. మళ్ళీ మీరే పబ్లిక్లోనే నేను చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి చింతిస్తున్నాను, అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, నేను వీటిని వెనక్కి తీసుకుంటూ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, ఏ కార్యకర్త అయినా తాగి బండి నడుపుతున్నాడు, యాక్సిడెంట్ గురి చేసేలాగా ఇది చేస్తున్నాడు అంటే మాత్రం తాట తీసి వదిలిపెట్టండి, ఫోన్లు నాకెవడు చేయాల్సిన పని లేదు దీనికి అని స్టేట్మెంట్ ఇవ్వండి. ఇది ఎంపీ గారు చేయగలిగితే ఖచ్చితంగా ఈ ట్రోలింగ్ కూడా దాని మీద పోతుంది, ఆయనకంటూ కాస్త వాల్యూ యాడ్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.